మొత్తం మీరు క్యాప్చర్ చేస్తారు కదా, అది స్క్రీన్ రికార్డింగ్ మొత్తం క్యాప్చర్ చేసి తర్వాత పాటలు తీస్తారా? ధన్యవాదాలు అధ్యక్ష. దాని డేటా సేవ్ అయ్యి సమాధానం అవునండి. రెండవ అంత డేటా పెరిగింది 8.50 కోట్లు మరియు అంచనా తయారీ. సునీల్ కుమార్ మేజర్ కాలువ గురించి వేల పేపర్లు వేస్ట్ చేస్తారండి. పెట్టాను అధ్యక్ష. సత్యసాయి గంగా ఎస్ఎస్జి కాలువ కండ్లేరు జలాశయం నుంచి ప్రారంభమై ప్రతి టేబుల్ జలాశయం వరకు మేజర్ లో అలాగే ఈ 7వ బ్రాంచ్ కాలువ కిలోమీటర్ 27.5 మేజర్ కాలువ ప్రారంభమై 20.50 కిలోమీటర్ల పొడవున నాయుడుపేట, చిట్టమూరు, వాకాడు, కోట మండలాల్లో సుమారు 34,169 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించే విధంగా దీన్ని రూపొందించబడింది అధ్యక్ష. అట్లాగే 19 మైనర్ ఇరిగేషన్ చెరువులు, అలాగే సుమారు 14,100 ఎకరాల స్థిరీకరణ ఆయకట్ట ప్రతిపాదించింది అధ్యక్ష. ఈ పనులు ప్యాకేజీ 10 కింద చేపట్టారు అధ్యక్ష. 15 మేజర్ కాలువ కిలోమీటర్ 2.545 నుంచి ఎలచేరి కాలువ ప్రారంభమై మొత్తం 13.975 కిలోమీటర్ల పొడవులో నాయుడుపేట అట్లాగే చిట్టమూరు మండలాలు సుమారు 4,819 ఎకరాల సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా, అలాగే ఎలసిరి కాలువ కిలోమీటర్ 0.000 నుంచి 0.300 11.75 నుంచి మిగిలిన 11.675 కిలోమీటర్ల కాలువ మరియు అవసరమైనటువంటి స్ట్రక్చర్ పనులు ఇంకా పూర్తిగా చేయాల్సిన అధ్యక్ష. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 8/7/2020 ప్రకారం ప్యాకేజీ నెంబర్ 10 ఈ పనులు చేయబడింది అధ్యక్ష. అలాగే దీంతో అసంపూర్తిగా నిలిచిపోయిన జలసిరి కాలువ పనులు త్వరగా పూర్తి చేయడానికి 26.22 కోట్ల అంచనా తయారు చేసి 2023 డిసెంబర్లో అధికారులకి ఒక నివేదిక సమర్పించారు అధ్యక్ష. అయితే అంచనా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. గౌరవ సభాపతి గారు దయచేసి ఈ పనులు నాయుడుపేట, చిట్టమూరు మండలాల్లో 9 గ్రామాలకి సుమారు 4,819 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ పని చేస్తే రైతులందరూ తెలియజేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మొన్న సీఎం గారు పాలన వచ్చినప్పుడు కూడా సీఎం గారికి విన్నపించారు అధ్యక్ష. సీఎం గారు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాటిచ్చారు అధ్యక్ష. కాబట్టి మరొకసారి ఈ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ త్వరలో ఈ పనులు పూర్తి చేస్తే దాదాపు 119 ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎలసరి కాలువ అదేవిధంగా 15L మేజర్ కాలువకు సంబంధించినటువంటి సమస్య మీద అడిగినటువంటి సందర్భంగా ఈ యొక్క సత్యసాయి 17th బ్రాంచ్ కెనాల్ దగ్గర 27.5 కిలోమీటర్ దగ్గర 15L మేజర్ కాలువ ప్రారంభం. 15L మేజర్ కాలువ 2.5 కిలోమీటర్ దగ్గర గౌరవ సభ్యులు ఎలసిరి కాలువ ప్రారంభమవుతుంది అధ్యక్ష. ఈ ఎలసిరి కాలువ చూసినట్లయితే 13.9 కిలోమీటర్ల పొడవున 60 క్యూసెక్ల సామర్థ్యంతో ఈ కాలువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎలసిరి కాలువ 480 ఎకరాలు అంటే 4,500 ఎకరాలు 420 ఎకరాలు స్థిరీకరణ. ఏదైతే ఈ యొక్క 15L మేజర్ కాలువ అదేవిధంగా ఈ ఎలసిరి కాలువ ఈ పనులు జరిగితే ఖచ్చితంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా సాగునీటి ఎద్దడికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం, అదేవిధంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను కూడా పెంపొందించుకోవడానికి ఈ పనులు అనేది అత్యవసరమైన విషయాన్ని ప్రభుత్వం. ఈ పనులకు సంబంధించి గతంలో 7వ బ్రాంచ్ కెనాల్ కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ని
అంతటిని కూడా అభివృద్ధి పరచడానికి ప్యాకేజ్ 10 ద్వారా 145 కోట్ల రూపాయలు ఆ రోజు 2004 సంవత్సరంలో నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ యొక్క నిధుల్ని సక్రమంగా వినియోగించకపోవడం, ఇన్ టైంలో పూర్తి చేయనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులోనే ఆ ప్యాకేజీలోని ఈ యొక్క ఎల్లసిరి కాలువ కూడా అందులోనే ఉంది అధ్యక్ష. అయితే ఈ యొక్క పనులు చూసినట్లయితే ఎల్లసిరి కాలువ 13.9 కిలోమీటర్లు అంటే 0 నుంచి 0.3 కిలోమీటరు, అదేవిధంగా 11.9 నుంచి 13.9 అంటే 2.3 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి స్థితిలో 2020 సంవత్సరంలో 365 జీవో ద్వారా ఈ పనులన్నింటినీ కూడా ప్రీ క్లోజర్ చేయడం జనరల్ గా ఒక్కసారి ప్రీ క్లోజర్ చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఆ వర్క్ ని ప్రపోజల్ చేయడానికి లేకుండా నిబంధనలు ఉన్నటువంటి అధ్యక్ష. ఈ ప్రభుత్వం మళ్ళీ యొక్క రీసర్వే చేసి రీసబ్మిషన్ మళ్ళీ చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా యొక్క ఏదైతే కాలువలో 7 నుంచి 9 కిలోమీటర్ వరకు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లాంటేషన్ పరిధిలో ఉంది అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్ వల్ల గతంలో ఆ నిధులు బడ్జెట్ లేకపోవడం వల్ల అవ్వకపోవడంతో ఆ చెట్లు చుట్టుకొలత మళ్ళీ ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రీసర్వే చేసుకుని 2026-2027 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 28.50 ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దీంతో పాటు 15 మేజర్ కాలువ పనులు కూడా గౌరవ సభ్యులు ప్రతిపాదనలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన తర్వాత ఈ పనులను ప్రారంభించగలమని ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం. రెండో క్వశ్చన్, సభ్యులు కోల్పోయిన వాయిదా వేయడం జరిగింది. వాయిదా కాదు, జవాబు పెట్టిగా భారతదేశంలో కోరుతున్నాను. థర్డ్ క్వశ్చన్, ఇరిగేషన్ విషయం. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్లో కాలువకు చెందిన ఆప్టెక్ ఫ్లూయిస్ ద్వారా 700 క్యూసెక్కుల నీటిని నేరుగా ఏలేరు నదిలోకి విడుదల చేయడం ద్వారా ఏలేరు తాగునీటి వ్యవస్థకు గోదావరి జలాలను అనుసంధానం చేస్తున్నాం అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం, ఇసుక త్రవ్వకాల కారణంగా ఏలేరు నది అడుగు భాగం గణనీయంగా తగ్గిపోవడంతో వ్యవసాయ కాలువలకు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకు సమాధానం, నది అడుగు భాగంలో నియంత్రణ నిర్మాణాలు చేపట్టే సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ జలవనరుల